హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక గాయకురాల దగ్గరికి వచ్చేసాం. గాయకురాలు అంటే ఒక కళాకారిణి. ఎన్ని రకాలుగా ప్రస్తావించవచ్చు అంటే అన్ని రకాలుగా ప్రస్తావించవచ్చు. తన గొంతుని ఆయుధంగా వాడుతూ అందరిని మనసుని గెలుచుకోగల ఒకే ఒక్క ఏమంటారు, గాయకులకి ఆ ఇది ఉంటుంది. నిజంగా అలాంటి వాళ్ళని ఎంతగానో అప్రిషియేట్ చేసినా సరిపోదు. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం, మీ పేరు? నా పేరు గీతా రామ్మోహన్. గీతా రామ్మోహన్ గారు. మేడం మీకు ఎంత మేడం వయసు? 56 అండి. అంటే ఆడవాళ్ళ వయసు సాధారణంగా అడగకూడదు. ఒక కళాకారుల వయసు వాళ్ళ ముఖంలో తెలియదు అంటారు. ఎందుకు అంటే వాళ్ళు చేసే పనిలోనే ఆనందంగా చేస్తూ ఉంటారు. సో ఆ ఆనందం కొద్దీ వాళ్ళ ఏజ్ బయటికి కనిపించదు. యాక్చువల్లీ మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఐ థాట్ మీ వయసు ఒక 40+ అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పేంత వరకు 50+ అని తెలీదు. చాలా సంతోషం. మేడం చెప్పండి, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఈ సింగర్గా కెరీర్ స్టార్ట్ చేశారు? నేను నా చిన్న వయసు నుంచే నేను స్టార్ట్ చేశానండి. ఎంత వయసు ఉండొచ్చు? నాకు 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్ ఉన్నప్పుడు నా చిన్నతనంలో మా ఎదురుగ్గా జాగర్లముడి సత్యాదేవి గారిని, ఆవిడ రేడియో ఆర్టిస్ట్, ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అనమాట. ఆవిడ బాగా ప్రాక్టీస్ చేస్తుంటే వినేదాన్ని. వింటూ ఆవిడ అనుకరిస్తూ ఉంటే ఆవిడ ఒకరోజు పిలిచి స్టార్ట్ చేశారనమాట సంగీతం. అది నా బిగినింగ్. ఆవిడ మా ప్రథమ గురువు. అలా నేను 10th క్లాస్ వరకు నేర్చుకుంటూ ఉన్నానండి. తర్వాత ఇంకా చదువు పరంగా గ్యాప్ వచ్చింది. అలా గ్యాప్స్ వస్తూనే ఉన్నాయి. 10 ఇయర్స్ 15 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత గుంటూరు వచ్చాక నాకు 2012లో తెలిసిందండి మ్యూజిక్ కాలేజ్ ఉందని. ఇక్కడ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ఉంది కదా అశోక్ నగర్లో. అక్కడ పాటిపడిన జానకి మేడం గారు మా గురువు గారు అనమాట. ఆవిడ చాలా గొప్ప గురువు అండి. ఆవిడ ఎట్లా అంటే అసలు నిజంగా నమస్కారం చేయాలి. తను గురుకుల పద్ధతిలో నేర్చుకున్నారు. ఎవరి దగ్గర అంటే నాద సుధార్ణవ పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారి దగ్గర నేర్చుకున్నారండి. సో నేను చాలా అదృష్టవంతురాలని. అంత గొప్ప గురువు గారు దొరకటము. ఆయన అంతకంటే గొప్పవారు. రామస్వామి గారు ఇంకా గొప్పవాళ్ళు. ఆయన డైరెక్ట్ త్యాగరాజస్వామి డిసైపుల్స్ లో 6th జనరేషన్ అని అనుకోవచ్చండి. ఓకే మేడం, మీరు ఏం చదివారు మేడం? నేను BSc డిగ్రీ అండి. BSc డిగ్రీ కంప్లీట్ చేశాను. మీ ప్రొఫెషన్ ఏంటి మేడం? నేను యాక్చువల్గా మ్యూజిక్ టీచర్గానే సెటిల్ అవ్వాలని అనుకున్నాను. బట్ మధ్యలో 3 పిల్లలండి నాకు, 2 అబ్బాయిలు, పాప. సో వాళ్ళతో పాటు నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ, అంటే పిల్లల కోసం స్కూల్కి వెళ్ళాను. పిల్లల కోసం వెళ్ళాను. సబ్జెక్ట్ టీచర్గా అంటే నా క్యాలిబర్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి సబ్జెక్ట్ టీచర్గా ఇచ్చారు. నేను అట్లా ఒక 12 ఇయర్స్ వర్క్ చేశానండి. కెనడీ స్కూల్, నెక్స్ట్ జెన్లో అట్లా కల్చరల్ యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. కానీ మనసులో మాత్రం సంగీతం పట్ల చాలా ఇది ఉండేది. అంటే నాకు ఎలాగంటే త్యాగరాజస్వామి కృతులు ఇవి బాగా ఇష్టము. అన్నమాచార్య కీర్తన ఇవి కూడా వింటూ ఉంటాను. ఎక్కువగా వింటానండి. మై హాబీ ఇస్ టు లిజన్ మ్యూజిక్ అండ్ ఛాన్స్ దొరికినప్పుడు పార్టిసిపేట్ చేయటం. అండ్ నాకు వచ్చిన కొంచెం విద్య నలుగురికి పంచటం, నెక్స్ట్ జనరేషన్కి పంచటం అనేది నా మెయిన్ మోటో. సో ఆ రకంగా నాకు మంచి శిష్యులు దొరికారు. కాకపోతే ఆన్లైన్లో చెప్తున్నాను ప్రస్తుతం. అది ఎట్లా అంటే జస్ట్ కోవిడ్ ముందు స్టార్ట్ అయింది. అప్పుడు అంతా ఆన్లైనే కదా. సో అలా ఆన్లైన్లో స్టార్ట్ చేశాను. స్టిల్ నేను ఇంకా నేర్చుకుంటున్నానండి సంగీతం. మీరు నేర్చుకుంటూ నలుగురికి పంచుతున్నారు? అవును, అది అసలు అనంతం. దానికి ఒక ఎండ్ అంటూ లేదు. సంగీతం లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం ఇంప్రూవ్ అవుతాం. ఎంత నేర్చుకుంటే అంత మనకి జ్ఞానం వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ పర్పస్ నేను సంగీతంలో ఇంట్రెస్ట్ చూపించడం ఏంటంటే, మనకి భక్తి నవవిధాలు భక్తి అంటారు. నేను సంకీర్తన ద్వారా భగవంతుడిని చక్కగా మననం చేసుకోవచ్చు, ఇంకా దగ్గర అవ్వచ్చు అనని ఒక ఇది. అది రుజువైంది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదండి బృందావన్ గార్డెన్స్లో పాడతానని. నాకు పరిచయం లేని వాళ్ళు నన్ను అడగటం, అంటే నాకు వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం, వింటూ ఉంటాను నేను మ్యూజిక్. వాళ్ళు వచ్చి అడగటం అండ్ మాకు అక్కడ అవకాశం దొరకటం, దాని ద్వారా ఈ వాగ్దేవి సంగీత బృందం అనేది స్టార్ట్ అయిందనమాట.
అదే దారిలో మ్యూజిక్ నేర్చుకుంటూ ఇంకా 2-3 గురువులు ఉన్నారండి నాకు. ఒక్కొక్క అంశం నేర్చుకుంటాం మనం గురువుల దగ్గర.